ముందుకు మరి ఈరోజు గుణాలు, ఎలాంటి గుణాలు ఉండాలి ప్రతి వ్యక్తికి? ఒక వ్యక్తి ప్రాపంచికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే కష్టపడటం, తెలివితేటలు, ఆధ్యాత్మికం అనే 3 గుణాలు అలవరించుకోవాలి. ఏంటి? కష్టపడటం, తెలివితేటలు, ఆధ్యాత్మికత. ఈ 3 గుణాలు ఎప్పుడు ఏ విధంగా వినియోగించుకోవాలనేదే ఈ కాన్సెప్ట్. కష్టపడటం, తెలివితేటలు, ఆధ్యాత్మికం అంటే ఏంటి అసలు? ఎవరైనా ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అంటే అతని తప్పనిసరిగా పై 3 గుణాలు ఉంటాయి. ఈ 3 ఏ ఒక్కటి లోపించిన గుణానికి సంబంధించిన లోపం అతనిలో ఉండి కొద్దిపాటైనా అనారోగ్యం కలిగి ఉండటం తప్పనిసరి. ఈ 3 ఎక్కడ లోపించినా అనారోగ్యం ఉండటం తప్పనిసరి. సమాజంలో ఈ గుణాల గురించి మనం ప్రతి నిత్యం ఎక్కడో చోట వింటూనే ఉంటాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి బాగా కష్టపడే గుణం ఉండి తెలివితేటలు లేకపోతే అతను చాలా కష్టపడతాడు, కానీ ఏం ప్రయోజనం? కొద్దిగా తెలివితేటలు లేకపోవటం వల్ల ఏ పరిస్థితిలో ఉన్నాడో అదే పరిస్థితిలో ఉన్నాడని చెప్పడం సరిపాటు. ఇట్లా చెబుతూ ఉంటాం మనం. అదేవిధంగా మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తికి కష్టపడే గుణం లేనట్టయితే అతన్ని చూసి ఎన్ని తెలివితేటలు ఉంటే మాత్రం ప్రయోజనం? కుదురుగా కూర్చొని గట్టిగా కష్టపడితే కదా ఏదైనా సాధించేదని చెప్పడం కూడా మనం వింటుంటాం. అది అట్లా మాట్లాడతాం, ఇది ఇట్లా మాట్లాడతాం. ఇలా కష్టపడతాం, తెలివితేటలు 2 ఉన్న వ్యక్తులు ప్రాపంచికంగా డబ్బును, పేరు ప్రతిష్టలను, పరపతిని సాధించి మంచి స్థాయికి ఎదిగిన వారై ఉంటారు. కానీ వారు ఏదో ఒక స్థాయిలో, అంటే శారీరకంగా, మానసికంగా, సాంఘిక స్థాయిలో ఎక్కడో ఒక దగ్గర లోపాన్ని కలిగి ఉండి వెలితికి వారిని వెంటాడుతూ ఉంటుంది. దానికి కారణం వారిలో ఆధ్యాత్మిక లోపం ఉంది. కష్టపడటం ఉంది, తెలివితేటలు ఉంది, కానీ ఆధ్యాత్మిక లేదు. అక్కడ సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటి? నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అన్న కనీస జ్ఞానం తెలుసుకోవటం. ఎవరిలో అయితే ఆత్మపరమైనటువంటి అవగాహన కూడిన జీవిత జయం యొక్క కార్యక్రమం తెలియకుండా ఉంటుందో వారిలో ఆధ్యాత్మిక లోపం ఉందని చెప్పవచ్చు. ఎవరి జీవితంలో అయితే జీవిత జయం అనే లోపం ఉందో ఆధ్యాత్మిక లోపం ఉందని చెప్పచ్చు. కష్టపడే గుణము, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వారిలో ఆధ్యాత్మిక లోపడం వల్ల, జీవితం గురించి అవగాహన లేపటం వల్ల ఏదో స్థాయిలో వాళ్ళకి శారీర బాధ పొందవలసినది ఉంటుంది. అన్ని ఉండి కూడా జీవిత జయం తెలవలేదనుకో, ఏదో రకంగా బాధ పొందవలసి. అయితే కేవలం ఆధ్యాత్మిక మాత్రమే ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. అంటే ఓన్లీ ఆధ్యాత్మిక ఉంటుంది, ఆధ్యాత్మిక మాత్రం ఉండి వాడికి కష్టపడటం, తెలివితేటలు లేకపోతే అది కూడా సరైన జీవన విధానం కాదు. ఓన్లీ ఆధ్యాత్మిక ఉండి కూడా కష్టపడటం, తెలివితేటలు కూడా లేదు. వాళ్ళు కేవలం కాషాయబస్సులు వేసుకోవటం, ఆధ్యాత్మికత అన్న భావనలో ఉండి కష్టపడే గుణం మరియు తెలివితేటలు లేకపోవటం వల్ల సరైన జీవన విధానం లేక మధ్య మార్గాన్ని, జీవనముక్తి వాళ్ళు కోల్పోతున్నారు. అక్కడ 2 లేకపోవటం వల్ల జీవనముక్తిని కోల్పోతున్నారు. మళ్ళీ కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఏదో ఒక జన్మలో వారికి 3 గుణాలు కలిసి ఉండే అవకాశం ఉంది. ఏదో ఒక జన్మలో మళ్ళీ ఈ 3 గుణాలు ఉండాలి. వెరసి కేవలం కష్టపడటం, లేదా తెలివితేటలు కలిగి ఉండటం, లేదా పూర్తిగా ఆధ్యాత్మికతో జీవించటం, ఈ 3 ఏ ఒక్కటి పూర్తి ఆరోగ్యానికి లేదా ఆనందాన్ని ఇవ్వదు. ఈ 3 కలయిక ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లేదా ఆనందం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ 3 టాబ్లెట్లు అంటే 3 విషయాలు ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా తెలుసుకోవాలి. ధ్యాన సాధక ఉపక్రమించిన తర్వాత మనం కష్టజీవులైతే కానీ తెలివితేటలు జోడించాలని అర్థం. ఎవరు ఏ విషయంలో తక్కువగా ఉన్నారని తెలుసుకుంటారో వారు తక్కువైన విషయాన్ని పూర్తిగా అభివృద్ధి పరుచుకునే అవకాశం ధ్యాన ఆరోగ్య శాస్త్రంలో ఉన్నది. ఏది ఎక్కడ తక్కువ ఉన్నది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కష్టపడటం, సరైన కష్టాలు. ఇక్కడ కష్టపడటం అనగానే పొద్దస్తమానం జీవితాంతం కష్టపడమని కాదు. అదేవిధంగా మన కష్టం సరైనగా కాదా అనే గమనిక కూడా చాలా ముఖ్యమైనది. అసలు కష్టపడటం సరైనదా కాదు తెలవాలి. ఒక విషయాన్ని లేదా వస్తువుని ప్రాపంచికంగా సాధించవలసి వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని 2-3 మార్గాల ద్వారా, అందులో ఒకటి ఆధ్యాత్మిక కూడుకైనది, అంతరంగ చైతన్యాన్ని ఉత్తేజపరిచి తగిన అర్హత పొందటం ద్వారా దానికదే కష్టపడటం, దానికదే ఇష్టం పొందటం. రెండోది కేవలం ప్రాపంచిక పరిధిలో ఆలోచనలు మరియు కార్యాచరణ దానిని పొందాలనుకోవటం. ఈ 2 విధానాల్లోనూ కష్టం తప్పనిసరి. అయితే ఆధ్యాత్మికత కూడుకున్న సాధన క్రమంలో మనం పూర్తిగా సార్థకత పొందగలం అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఈ దిశగా కష్టపడాలి. ఆధ్యాత్మికలో కష్టపడితే ఆ దిశగా
కష్టపడాలి. దీనిని మరింత సులువుగా అర్థం చేసుకోవటానికి చక్కని ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. జీవితంలో ఆనందం రావాలంటే డబ్బు, ఆస్తి, అంతస్తులు, హోదా ముఖ్యమని కేవలం వాటిని సంపాదించే దిశగా రేయింబళ్ళు కష్టపడి ఉన్నప్పుడు అవి వస్తాయి. సహజంగా వస్తాయి, అన్ని కష్టపడినప్పుడు వస్తాయి. కానీ వాటిలో ఆనందం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనటానికి ఎటువంటి గ్యారంటీ లేదే. వస్తుంది కానీ ఆనందానికి పూర్తిగా గ్యారంటీ లేదే. అప్పటికి శారీరక, మానసిక, సాంఘిక రుగ్మతులతో ఏదో ఒకటి లేదా ఆత్మపైన వెళితే ఉంటుంది. సంపాదించిన ఆస్తి నుండి ఆనందం పొందలేని స్థితిలో కూడా ఉంటారు. ఇవాళ ఉంది సమాజంలో. అన్నీ ఉన్నా కానీ వెల్తీ జీవితం. అదే జీసస్ మహానాడు చెప్పినట్టు మనలోని అద్భుతంగా నిర్మించబడిన దేవుని రాజ్యం ఆధ్యాత్మిక విజ్ఞానం ముందుగా తెలుసుకొని తద్వారా కొద్దిపాటి ప్రాపంచిక పరిధిలో కష్టం అనుకునే స్థాయికి దానికదే చేరటం అనే దానిలో ప్రధానంగా మన కష్టాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానం పొందటంలో పెట్టవలసి ఉంటుంది. ఫస్ట్ నీవు లోపలికి ప్రయాణం చేసి ఆ విజ్ఞానంలో పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం పెట్టే కష్టం నేరుగా మనం పొందాలనుకునే వస్తువు పై కాక డబ్బు, పేరు, మరెక్కడో ఆత్మపరిధికి సంబంధించిన అంశాలపై ఉంటుంది. కానీ మొత్తం వ్యవహారం పూర్తయ్యాక ప్రాపంచిక మార్గంలో సాధించిన వారితో పోల్చి చూస్తే తప్పకుండా ఇలా పొందిన విజయం మనకు శాశ్వత సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. వెరసిసి శాశ్వతంగా పొందే నిజమైన ఆనందం అంటే ఆధ్యాత్మికంగా కష్టపడటమే. ఈ కష్టపడటం అనేది అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికంలో ఎంతవరకు కష్టపడినప్పుడే నీకు ఆ కష్టపడే దాంట్లో ఆనందం వస్తుంది. కోరి కష్టాలు తెచ్చుకోవాలి. ఏంటది? ఖాళీగా ఉన్న బుర్రలో దెయ్యాలు నివాసం అన్నట్టు ఎప్పటికప్పుడు జీవితాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక టాస్క్ పూర్తయితేనే మరో దాంట్లోకి మనం నెట్టుకోవాలి. ఎప్పుడు ఏవో కొన్ని మంచి కష్టాలు స్వీయ ఆత్మ ప్రగతికి లేదా సామూహిక ఆత్మ ప్రగతికి దోహదపడే అంశాలు మాత్రమే తయారు చేసుకొని ప్రణాళికబద్ధంగా వాటికి గావించాలి. ఎట్లా? నీ ఆత్మకి, సమాజ ఆత్మ ప్రగతికి సంబంధించిన వాటితోనే గడపాలి. లేని పక్షంలో వేరే వారి జీవితంలో పనికిరాని కష్టాల్లో మనం భాగస్వాములై వాటి నుండి అసలు ఆనందం ఇవ్వకుండా అక్కరాని కష్టాలు ఊరికే మీద పడుతున్నప్పుడు మనం చేయవలసిందల్లా మనకు ఉపయోగపడే కష్టాలు మనం తయారు చేసుకొని వాటిలో ప్రవేశించడమే. వేరే వారి దాంట్లో మనకేం పని ఏలు పెట్టడం. అదే మనకు నిరంతరం చైతన్య నివృత్తికి తోడ్పడి మనల్ని ఎప్పుడూ ఉండే నిజమైన ఆనందం తీసుకువెళ్తుంది. ఈ కష్టపడే గుణం ఎప్పటికప్పుడు ముఖ్యంగా స్థాయి మార్పు జరిగినప్పుడల్లా తప్పకుండా ఉంటుంది. ఈ కష్టపడే గుణం ఎప్పుడప్పుడు స్థాయి మార్పు జరిగినప్పుడు ఉంటుంది. దీన్ని గుర్తుకు చేసే విధంగా ఏమొస్తాయంటే కళల్లో కానీ బయట కానీ సైకిల్ కానీ, రిక్షా, చీమలు, భూతత్వపు వస్తువులు, వేరుశనక్కాయలు మొదలైన అనుభవాలు కలిసి సింబాలిక మనకు ఎరుకను కలిగిస్తాయి. ఇక్కడ కష్టపడే గుణం లోపిస్తే సైకిల్ ఇరిగిపోవటం కానీ, సైకిల్ దెబ్బతింటం కానీ, రిక్షాకు కానీ, చీమలు ఇంట్లో పట్టడం కానీ, భూతత్వపు వస్తువులు వేరుశనక్కాయలు ఇది కావటం కానీ, డ్యామేజ్ కావటం ఇట్లాంటివన్నీ ఎరుకను కలిస్తాయి. దీనికి సంబంధించిన అనారోగ్యాన్ని ప్రధానంగా మూలాధార చక్రం యొక్క సమస్య, నడుము నొప్పి నుండి కాళ్ళ సమస్యలు, మరి ఫైల్స్ మొదలైన అనారోగ్యాలు పొందటం జరుగుతుంది. ఇక్కడ బుద్ధి స్థాయిలో అవగాహన లోపమే శారీరక అపసవ్యతగా గుర్తించాలి. కష్టపడటం ఇది. తెలివితేటలు. ధ్యాన సాధనలో మనకు కలుగుతున్న అనేక అనుభవాలు సాక్షీభూతంగా బయట వాటిని విశ్లేషించి మరింత వివరణ వాటిని గురించి పొంది వాటిని బట్టి మన జీవిత కార్యక్రమాలు ఎప్పుడూ మార్చుకుంటూ ముందు సాగటంలో ముఖ్యం. అంటే మనం ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ సాక్షీభూతంగా ఉండి మరింతగా ముందుకు పోవటం. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాక దేహాత్మ నుంచి పూర్ణాత్మ వరకు ఉన్న వరుస క్రమం మొత్తం తెలియటం ద్వారా చిన్నప్పటి నుండి మరీ ముఖ్యంగా తల్లి గర్భం నుండి జరిగిన విషయాలు, చిన్ననాటి అనుభవాలు మొదలైన వాటినన్నిటి ఇప్పుడు స్పష్టమైన అవగాహన కలగటం మొదలవుతుంది. వీటినే నిజమైన బుద్ధి వికాసము అని అంటాం. అంటే చిన్ననాటి ఎప్పుడు కానీ తరిగా కానీ ఉంటాయి తెలివితేటలు. క్రింద స్థాయి పనివాళ్ళు. మనం కష్టపడటం అన్న స్థాయిని ప్రధానంగా అంశంగా మొదట ఉన్న వాటి నుండి బయటపడి బుద్ధి స్థాయి అనే ప్రధాన అంశంలో వెళ్ళటం అనేది మనకు తెలియజేసే ముఖ్యమైన అంశం. అంటే బుద్ధి స్థాయిలో వెళ్ళాలి. మన కింద స్థాయి పనివారు దొరకటం అంటే అంతవరకు మనం మళ్ళీ చేస్తున్న పనిలో పంచుకోవటానికి మంచి పని మనిషి దొరకటం. ఇక్కడ కష్టపడి దాంట్లో కొద్దిగా బుద్ధి స్థాయిలో వికిస్తే ఏది ఎప్పుడు దొరకని పని మనిషి దొరకటం, శిష్యులు దొరకటం, ఆఫీసుల్లో కింద స్థాయి
మరి తోటి పనివారు సహకరించడం వంటివన్నీ నీకు మొదలవుతాయి. అప్పుడు తెలివిగా చేస్తున్న పనిలో సగం వారికి అప్పచెప్పి మిగిలిన సమయాన్ని పూర్తిగా దానికన్నా ఉన్నతమైన బుద్ధి స్థాయిలో మరొక అంశంపైకి మళ్ళించాలి. అక్కడ కొంత వాళ్ళకి అప్పచెప్పి బుద్ధి స్థాయిలో మళ్ళా అప్పచెప్పాలి. బుద్ధి స్థాయి అంశాలు ప్రధానంగా ఏంటయి? పాలనా దక్షత, సాంకేతిక పరిజ్ఞానం, అనుభవైక జ్ఞానం, మల్టీ టాస్క్, ఓరియంటేషన్ మొదలైనవన్నీ వస్తాయి. ఇలా పైన తెలిపిన విధంగా కింద స్థాయి పనివారికి పొందలేకపోవటం అనేది మనం కింద స్థాయి నుండి బుద్ధి స్థాయి వైపు తెలుసుకోవాల్సిన మార్పులో విఫలం ఒప్పుకోవాలి. వెరసి తెలివితేటలు అన్న అంశంలో తక్కువ శ్రమలో ఎక్కువ విషయాలు నేర్చుకోవటం. తెలివితేటలు అంటే తక్కువ విషయంలో ఎక్కువ విషయాలు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ప్రధానంగా స్వాధ్యాయం అనేది పెద్ద పీటగా ఉంటుంది. మన స్వీయ అనుభవమే కాక అనేక మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అనుభవాలు గ్రంథాల రూపాల్లో ఉన్నాయని చదివినప్పుడు ఆ సారాన్ని అంతా గ్రహించి స్వానుభవంగా మార్చుకోవడం జరుగుతుంది. 3 గుణాలు గమనిస్తే మొదట్లో ధ్యానం చేయటం కష్టమే. శ్వాస మీద ధ్యాస అనేది చాలా సులువు. అయినా జీవితంలో ఎప్పుడు కూడా కుదురుగా అరగంట కూడా కూర్చోలేని వ్యక్తులు గంటల గంటలు కూర్చొని ధ్యానం చెయ్యాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది. స్థిరంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కొన్ని గంటలు ధ్యానం చేయటం అలవాటు అయ్యేంత వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవాలి. కష్టమే, అన్ని చేయాలన్నా ఎదుర్కోవాలి. ఒక్కోసారి నాడీమండి శుద్ధిలో పురిటి నొప్పుల్లాగా భరించలేనంత నొప్పులు వచ్చినా వాటిని అన్నిటినీ సాక్షిభూతంగా గమనిస్తూ ముందుకు సాగాలంటే మరి కొంత కష్టపడాలి కదా. మరి అన్నీ కావాలంటే నీ హోంవర్క్ ఎవరు చేస్తారు? కష్టపడాలి కదా. కష్టే పలే అన్నారు కదా, కష్టపడకుండా ఏది రాదు. ఈరోజు మనం ఒక వెన్నునొప్పి కేసు తీసుకొని పరీక్షిస్తే దానికి పూర్తి ఇంగ్లీష్ వైద్యంలో నయం చేసుకోవాలనుకునే వ్యక్తి ఖర్చు పెట్టాల్సిన మొత్తం ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్లో ఉండే రోజులు, ఇంటికి వచ్చిన తర్వాత బెడ్ తీసుకునే రోజులు అన్నీ కలిపి సుమారు ఎంత లేదన్నా 3 నెలల నుండి 4 నెలలు సమయం పడుతుంది. ఒక హాస్పిటల్లో నడువు నొప్పి పోయి ఇంటికి వచ్చి చేయించుకొని పండుకొని ఏం చేసినా 3 నెలలు. అదే సమయాన్ని మనం ధ్యానానికి పూర్తిగా కేటాయించి రోజు లేదా 2-3 గంటలు కష్టపడి పడుకొని కూర్చొని గోడకు ఆనుకొని సాధన చేస్తున్నంతసేపు నొప్పి వచ్చినప్పటికీ నొప్పిని గమనిస్తూనే ధ్యానాన్ని కొనసాగిస్తే ధ్యానంలో వచ్చినట్టు నొప్పి ధ్యానంలోనే పూర్తిగా తగ్గిపోతుంది. అయితే కష్టపడే గుణం లేని వాళ్ళు ఆదరాబాదరుగా ఇక్కడికి అక్కడికి పరుగు పెట్టి తనలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బయట వెదటానికి ప్రయత్నించి చివరికి వాళ్ళు సాధించే ఫలితం సున్నానే. ఉరికెత్తుతూ ఉంటారు. వాళ్ళు సాధించేది ఒక పెద్ద సున్నా అవుతుంది. మన మీద మనం నమ్మకం కలిగి ఉండి మనలోని చైతన్య పదార్థాన్ని ఉత్తేజపరచుకోగలిగినప్పుడు మనలో ఉన్న అనారోగ్యం మనమే తగ్గించుకుంటాం. తెచ్చుకుంది మనమే, దాన్ని తగ్గించుకోవాలంటే దానికి కావాల్సిన చైతన్య శక్తిని పెంచుకోవాలి. మనకు మనమే తగ్గించుకోవటం, మనకు మనమే డాక్టర్లు. దానికి కష్టపడాలి. కష్టపడకుండా ఏదీ రాదు. కాబట్టి కష్టపడే గుణాన్ని అలవాటు చేసుకున్నప్పుడు గంటలు ధ్యానం చేయటం అనేది దానంతట అదే అలవాటు అవుతుంది. తర్వాత ఒకసారి కష్టపడి ధ్యానం ద్వారా నాడీ మండలం శుద్ధి జరిగి జబ్బు కొంత తగ్గిన తర్వాత కొద్దిగా తెలివితేటలు ప్రదర్శించే వాళ్ళు ఉంటుంది. అంటే మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, వ్యక్తిత్వం, మన సంబంధ బాంధవ్యాలు అన్నిటినీ కొంతకాలం పాటు భూతద్దంలో చూసినట్టు చూడవలసి ఉంటుంది. కొంత సమయం దాటిన తర్వాత కొంత మంచి ఆలోచనలు చేయాలి. సమయాన్ని, వ్యక్తిత్వము, సంబంధ బాంధవ్యాలు అని ఇక్కడ మనం తెలివితేటలు అభివృద్ధి పరచుకోవాలని అర్థం. అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం ద్వారా మన జీవన విధానాన్ని వారితో సరిపోల్చుకొని చూసుకొని ఎక్కడైతే మార్పులు తీసుకొని రావాలో గుర్తించి వాటిని మన జీవిత విధానములో మనస వాచ కర్మణ ఆచరిస్తూ ఒక ఉన్నతమైన ఆశయములో జీవించాలని ప్రయత్నించినప్పుడు తెలివితేటలు ప్రదర్శించినట్టు లెక్క. ఇక్కడ సామాన్యంగా తెలివితేటలు అంటే ఒక కలెక్టర్ కావటానికి అవసరమైనటువంటి తెలివితేటలు కాదు. అవి ప్రాపంచికంతో కూడినటువంటి తెలివితేటలు మాత్రమే. ఆధ్యాత్మిక లేకుండా ఎంత పెద్ద డిగ్రీలు, ఎన్ని చదువులు చదివినప్పుడు అది కేవలం సగం చదువు మాత్రమే, చదివినట్టు లెక్క. అది సంపూర్ణం అవదు. ఆధ్యాత్మికతో, ఆత్మశాస్త్రంతో కూడినటువంటి బుద్ధినే ఇక్కడ మనం అసలైన బుద్ధిగా పేర్కొంటాం. నెక్స్ట్ ఆధ్యాత్మికం తద్వారా ఇదే సరైన ఆధ్యాత్మికం. అంటే జీవనముక్తి సాధించడం కోసం మనం ఏ పరిస్థితుల్లో అయితే జన్మించామో, ఏ తండ్రిని అయితే ఎంచుకొని వచ్చామో, ఏ సమాజాన్ని అయితే ఎంచుకొని వచ్చామో,
ఏ ఉద్యోగాన్ని అయితే ఎంచుకొని వచ్చామో వారందరితో జీవితం ఒక నాటకం అని తామరాకు మీద నీటి బిందువులాగా వాళ్ళతో కలిసి అద్భుతంగా ఈ నాటకాన్ని రక్తి కట్టించేలా జీవించినప్పుడు అది సరైన ఆధ్యాత్మికం మనం జీవిస్తున్నట్టు లెక్క. సరైన ఆధ్యాత్మికను అలవపరుచుకోవటం అంటే శాకాహారం యొక్క విలువ తెలుసుకోవటం, ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం ద్వారా దివ్య తెచ్చి ఉత్తేజం చేసుకోవటం వంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి. సరైన ఆధ్యాత్మికలో ఎప్పుడైతే మనం వృద్ధి చేసుకుంటామో అప్పుడు ఈ 3 అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాల ద్వారా వచ్చే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఖచ్చితంగా పొందగలము. ఇట్లా కష్టపడటము, తెలివితట్టు, ఆధ్యాత్మిక అనే ఈ 3 విషయాలు ప్రతి ఒక్క వ్యక్తికి అలవపరుచుకోవాలి. మరీ ముఖ్యంగా సరైన ఆధ్యాత్మిక అంటే అభివృద్ధి పదం సామాన్యతర ఆలోచన ధోరణి నుంచి, అంటే మామూలు ఆలోచన నుంచి అద్భుతకరణ ఆలోచనలోకి మారటం గుర్తించాలి. అదేవిధంగా లక్షల్లో ఒకరికి ఉండే మన జీవితాన్ని సరిగా అర్థం చేసుకొని మనకు మనమే పోలిక అన్నట్టుగా జీవించాలి. గతం కన్నా ఇప్పుడు ఎలా ఉన్నాం అని పోల్చుకొని ప్రణాళికాబద్ధంగా అద్భుతమైన ఆలోచనల ధోరణిలో ఒక భగవంతుడు జీవిస్తే ఎలా జీవిస్తాడో అలా జీవించాలి. ఆత్మవిజ్ఞానం సంబంధించిన ఉన్న సిద్ధాంతాలను, విషయాలను చదివి అవపోసన బట్టి అనుభవపూర్వకంగా గ్రహించి జీవిత ధ్యేయాన్ని మరి జీవిత కార్యక్రమాన్ని మనం సాధన ద్వారా తెలుసుకొని దానికి తగ్గట్టుగా జీవించాలి. జీవిత ధ్యేయం తెలుసుకొని దానికి తగ్గట్టుగా జీవించాలి. ఇలా జీవించటంలో ఇప్పుడున్న సమాజంలోని వ్యక్తులు పోల్చుకుంటే మనం పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లే, వక్రంగా ఉన్నట్లే కనిపించవచ్చు. కానీ అంతా చాలా సవ్యంగా ఉంది అని అర్థం చేసుకొని దానికి 100కి 100 పాళ్ళు ఆచరణ పెట్టే దిశగా మన శక్తిని, చైతన్యాన్ని కేంద్రీకరించి సరైన ఆధ్యాత్మికత అన్న అంశాన్ని 100కి 100 పాళ్ళు కలిగి ఉన్న దేవుళ్ళు లేదా మహానుభావులు లేదా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు జీవితాలు పుట్టినప్పటి నుంచి పరికించి చూస్తే ఖచ్చితంగా దేవుళ్ళు వారు ఉన్నటువంటి సమాజానికి విరుద్ధంగా అనేక సార్లు ద్వంద్వంగా ఉన్నట్టు గోచరిస్తుంది. అయినప్పటికీ కాలక్రమేణా వారు తీసుకొచ్చిన మార్పులు ఏం తీసుకొచ్చారు? లోక కళ్యాణార్థం అనే విషయం 10 మంది తెలిసినప్పటికీ కొంత సమయం పడుతుంది. ఇదంతా చేయాలంటే కొంత సమయం పడుతుంది. చివరికి సమాజం మొత్తం వారి దారిలోనే నడిచే రోజు తప్పక వస్తుంది. సమాజం ఎడిపోయినా ఆఖరికి ఆ సత్యంలోనే నడవక తప్పదు. వెరసి కష్టపడటం, తెలివితేటల అన్న అంశాలు సమాజానికి అర్థమైన ఆధ్యాత్మికత అనే అంశం వద్ద కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక అనే అంశం కాడ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అది కాలక్రమేణా సద్దుమణుగుతుంది అని గమనించి మధ్య మార్గంలో ముందుకు సాగాలి. ఇలా పైన తెలిపిన 3 గుణాలను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకొని చివరికి 3 కలిపి ఒకేసారి వ్యక్తపరచడానికి కూడా మన జీవిత కార్యక్రమంలో ఆచరణలే పరిపూర్ణ ఆరోగ్యం, ఆనందం మన సొంతం అవుతాయి అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఏంటి అసలు దీనికి ఏమేమి వస్తాయి? ఈ కష్టపడటము, తెలివితేటలు, ఆధ్యాత్మిక జీవితం కనుక మనలో లోపించినప్పుడు ఏమొస్తవి? కష్టపడే గుణం తెలియజేసేందుకు నిత్య జీవితంలో అనుభవాలు చీమలు, సైకిళ్ళు, మట్టి, రాళ్ళు మోసే కూలీవాళ్ళు మొదలైన అనుభవాలు ఎక్కువ వస్తాయి. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి సమస్యలు, అన్ని మూలాధార చక్ర సంబంధించిన సమస్యలు పరిష్కారము. మంచి ఆధ్యాత్మిక కష్టాలు కోరి తెచ్చుకోవాలి. ఈ కష్టాలు ఉన్న వాళ్ళంతా ఆధ్యాత్మిక కోరి కష్టాలు. ధ్యానం క్లాసులు పెట్టడం కానీ, ఇట్లా జూములు నడపటం కానీ, స్వాధ్యాయం చెప్పటం కానీ, ఎన్నో పుస్తకాలు చదవటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక కోరి కష్టాలు తెచ్చుకోవాలి. 2 భాషలు, కళలు, ఇతర పాల నైపుణ్యం పెంచుకోవటం, సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవటం వంటి వాటిని విశేషంగా వాడటం, డ్రైవింగు, కంప్యూటర్ మొదలైన నేర్చుకోవటం తెలివితేటల అన్న అంశంలోకి వస్తుంది. డ్రైవింగ్ కానీ, కంప్యూటర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవటంలో తెలివితేటల అంశంలో వస్తుంది. గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ధ్యాన అనుభవాల్లో కనిపించినప్పుడు అద్భుతకరమైన ఆలోచనలో ఆలింపజేయాలనే తలంపు, పనులు వాటికవే అద్భుతంగా 1 గంట సమయం, 1 గంట ఒక సమూహంలో మనం మాత్రమే ప్రత్యేకించి గుర్తింపు పొందటం లేదా వేరే మార్గం పొందటం వంటి ఆధ్యాత్మిక అన్న గుణంలోకి వస్తాయి. టోటల్గా మూలాధార, స్వాధిష్టాన, మణిపూర సమస్యలన్నీ కూడా కష్టపడే గుణానికి ప్రధానంగా అంశాలని, మణిపూరక, అనాథ, విశుద్ధ చక్రానికి సంబంధించిన సమస్యలు తెలివితేటలని అన్న అంశానికి, ఆజ్ఞ మరియు సహస్రార స్థితులు ఆధ్యాత్మిక అన్న అంశంలో ప్రధానంగా
ముడిపడి ఉంటాయని తెలుసుకోవాలి. ఈ ఈ గుణాలు లోపిస్తే ఇలాంటి లోపాలు వస్తాయని మనకు మా యొక్క డాక్టర్ గారి రీసెర్చ్ ద్వారా ఇది తెలియపరచడం, మీ కౌన్సిలింగ్స్లో కూడా ఇట్లాంటివన్నీ మేము పట్టుకొని ముందుకు పోవటం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి 3 కష్టపడేది ఉంది, తెలివితేటలు ఉంది, ఆధ్యాత్మికత ఉంది. కానీ ఇక్కడ ధర్మాలు ఉన్నాయి. 3 ధర్మాలు. ఏంటి అసలు ఆ ధర్మాలు? ధర్మం అనేది దేశ కాల పరిస్థితులను బట్టి మారుతుంటుంది. ప్రతి ఒక్క తన దైనందిన జీవితం అనేక ధర్మాలు ఆచరిస్తూ వాటి నుండి పాఠాలు నేర్చుకుంటూ ప్రయాణం చేయవలసిందే. ఆత్మ ఒక జీవిత కాలాన్ని నేర్చుకోవటంలో భాగంగా ప్రధానంగా 3 ధర్మాలు సంచరిస్తుంటాయి. అయితే వారి జీవిత ధ్యేయాన్ని కార్యక్రమాన్ని అనుసరించి ఎప్పుడు ఏ ధర్మంలో ఎంత సమయం ఉండాలన్నది చెప్పేదే ఈ 3 ధర్మాలు. ఏంటి ఈ 3 ధర్మాలు? 3 ధర్మాలు ప్రతి మనిషికి జీవితంలో అనేక ధర్మాలను ఆచరించవలసి ఉంటుంది. వాటిలో ప్రధానమైనది గృహస్థ ధర్మం, ఆశ్రమ ధర్మం, ప్రచార ధర్మం. వీటిలో ఏదో ఒక ధర్మాన్ని స్వీకరించి ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఒక జీవన విధానం నుండి మరో జీవన దినానికి తను తాను నెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఏమున్నాం అనేది మార్చుకుంటూ వెళ్ళాలి. నిజానికి ఈ 3 రకాల ధర్మాలు, విధానాలు, పరిస్థితులు అన్నీ ప్రధానమైనవే. ఇవన్నీ కూడా మనకు ప్రధానమైనవి, అవసరమైనవే. వాటిలో ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. మనం స్వీకరించిన ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తూ ఆనందం పొందుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ చైతన్య వృత్తిని పెంచుకోవాలి. ఈ కింద పరిస్థితులు మనం ఉన్నప్పుడు మన జీవన ధర్మాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఏంటి అయ్యి? ఏ పరిస్థితులు? జీవన ప్రయాణంలో మనశ్శాంతి పూర్తి అట్టడిగినప్పుడు, విపరీతమైన ఒడుదుడుకులు ఏర్పడినప్పుడు, అసలు బ్రతికెందుకురా బాబు అని విపరీతమైన బాధలతో కూరుకొని పోయినప్పుడు, శారీరక మానసిక అనారోగ్యాలదే పైచేయిగా తయారైనప్పుడు, అంతరాత్మ ప్రబోధం నుండి జీవితం అంటే ఇది కాదురా, జరుగుతున్న దానిని 180 డిగ్రీల్లో మార్చాలనిపించినప్పుడు, వయసుతో సంబంధం లేకపోయినట్టుకి ఒకే విధానమైన మూన జీవితంలో కూరకపోయి నూతనత్వాన్ని ఎదురు చూడనప్పుడు, అవకాశాన్ని చూడడం. కనీసం 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ తనకు తాను అన్ని కోణాల నుండి సరిదిద్దుకొని అవతల వ్యక్తికి కానీ, వాతావరణం కానీ, పరిస్థితులకు కానీ ఉండవలసిన విధానాన్ని గురించి ఎంతగా చెప్పినా ఏ మాత్రం వినకుండా, మార్పు లేకుండా నేర్చుకోవటానికి ఇష్టపడనప్పుడు, ఉన్నత పరిస్థితుల్లో బయట నుండి కొత్తగా ఒత్తిడి ఎదురైనప్పుడు, ఇటువంటి సందర్భాల్లో మనం మార్చుకోవాల్సిన ధర్మాన్ని, నేర్చుకోవాల్సిన పద్ధతిని గురించి మరి ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. ఏంటి అసలు గృహధర్మం? గృహధర్మం అంటే సంసార జీవితంలో అన్ని భౌతికానందాలు అనుభవిస్తూ భౌతిక జీవితం పట్ల ఎక్కువ ఆసక్తికి చూపించటం. గృహధర్మంలోనే ఉంటేనే నిర్మాణానికి దారి తెలుసుకోవాలి. అంతేకాని సంసార ధర్మం వదిలి నిర్మాణం కోసం ప్రయత్నించకూడదు. దీంట్లో ఉంటేనే తెలుసుకోవాలి. జనక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూనే పరిపూర్ణమైన వైరాగ్యంతో నిర్వాణ స్థితిలో జీవించేవారని పురాణాలు చెబుతున్నాయి. గృహస్థ ధర్మంలో ఉండటం వలన సహనము, క్షమ, ఓర్పు, పట్టుదల, ప్రేమ వంటి గుణాలు మరింతగా పెంచుకోగలుగుతాం. కామ, క్రోధ, లోభ, మాత్సర్యాలైతే అర్షట వర్గాల మీద అదుపు సాధించగలుగుతాం. అవి ఉన్నప్పుడు వీటి మీద అర్షట వర్గాల మీద అదుపు సాధిస్తాం. ఒక సాధుకురాలు 40 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మిక జీవితం మక్కువతో సంసార బాధ్యతను పూర్తిగా వదిలి ఆశ్రమ ధర్మం వెళ్ళటం జరిగింది. కొంత అనారోగ్యానికి గురైంది. ఆమె నేను ధ్యానం చేస్తున్నాను కదా, నాకు ఎందుకు అనారోగ్యం అనుకునేది. కానీ ఆమెకు అవశ్యంగా అనుభవించవలసిన స్థితిలో ఉండకుండా వేరొక స్థితిలో వెళ్ళటం వలన తిరిగి తనను తాను సరి చేసుకునేందుకు ఆమె అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చింది. అంటే గృహధర్మం వదిలిపెట్టి నువ్వు ఆశ్రమ ధర్మంలో పోతే ఎట్లా? కాబట్టి అక్కడ పాఠం నేర్చుకుంది. అయితే ఇప్పుడున్న భూమి పరిస్థితిలో 100% మనం చూస్తే ఉన్నాం. సంసారంలో కూరకపోయి ఆధ్యాత్మిక సాధన లోపించి వాటిని తిరిగి సరిచేసుకునేందుకు శరీరం మీద వచ్చే అనారోగ్యపు అలారాలే ఎక్కువ ఉన్నాయి. ఇవాళ పరిస్థితులు అంతా ఎంత ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత స్థితి ఉన్నా పూర్తి అనారోగ్యాల మీదే ఆధారపడి ఉన్నారు. మనిషి ఉన్న శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అనే 4 అంశాల్లో శరీరానికి మనసు సంబంధించిన ఆనందాలతో సాధనలలో ప్రధానంగా ఉండేదే గృహస్థ ధర్మం. శరీరపరంగా, మనస్సు పరంగా, మరి కొంతవరకు బుద్ధిపరంగా ఎదురయ్యే ఆత్మానుభవాలు సాక్షిభూతంగా గమనిస్తూ వాటిలోనే అనుభూతులు స్వీకరిస్తూ వాటిని 10 మందికి పంచు ముందుకు సాగటమే గృహస్థ ధర్మము.
అంతేకాకుండా సమాజంలో బ్రహ్మచర్య, వానస్థ ప్రస్థానం, సన్యాసాశ్రమంలో ఉన్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గృహస్థ ధర్మంలో ఉన్నవారిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటారు. మరి అంతే వాళ్ళంతా కూడా ఈ సన్యాస ఆశ్రమంలో కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు గృహస్థ ధర్మంలో ఉన్నారు కాబట్టి వారందరినీ ఆదరించి ఏం చేయాలి? సేవిస్తూ ప్రేమ, కరుణ, ఓర్పు, సహనం అనే గుణాలను పెంచుతూ గృహ ధర్మంలో చేయవలసిన నేర్చుకోవాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. ఇలా గృహస్థ ధర్మంలో ఉన్నవారు తమపై ఆధారపడిన పై 2 ఆశ్రమాల వారిని సేవించడం అనే అవకాశాన్ని మహా అద్భుతంగా గవంగా గుర్తించాలి. నిజానికి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న గృహస్థ ధర్మాన్ని ప్రస్తుతం మన సమాజంలో చూస్తున్నది. దీనికి విరుద్ధంగా ఎట్లున్నారు? తల్లిదండ్రులని, అత్తమామలని, తోబుట్టవులని, సాధువులని, యాచకులని, మన చుట్టూ ఉండే పెంపుడు జంతువులని మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుంటే మన గృహస్థ ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తున్నామో తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎట్లున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఎవరి పట్ల ఎట్లున్నారు అనేది మనం తెలుసుకోవాలి. కళ్ళ ముందు నిత్య జీవితంలో కనబడుతున్న భగవంతుని విమర్శించి ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం శూన్యం అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళందరికీ నేనే దొరికానా, ఏమంటారు మాట్లాడితే వీళ్ళందరికీ నేనే దొరికానా అన్న ఒక వాక్యం నోటి నుండి వెలువడింది అంటే వారు గృహస్థ ధర్మాన్ని అస్సలు అర్థం చేసుకోలేదని స్పష్టమవుతుంది. ఎక్కడా కూడా ఏమి చేయటానికి వీలు లేదు, అర్థం చేసుకోవాలి. అంతేకాక వారు చేసిన ధర్మానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తే రోజుకి చెడు కర్మలు కరెన్సీని వారు అకౌంట్లో వేసుకున్నట్టే. ఆ రకంగా చేస్తే చెడు కర్మలు వాడు అకౌంట్లో కరెన్సీ వేసి అర్థం చేసుకోవాలి. కన్న తల్లిదండ్రుల యొక్క ఆనందం, ఆత్మాభివృద్ధి కోసం విశేషంగా కృషి సల్పటం, మనసా వాచా కర్మణం వారిని సేవించడం గృహస్థ ధర్మంలో అతి ప్రధానమైనది. ఈ లోపించినప్పుడు వాళ్ళగా కర్మజది వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలి. ఆశ్రమ ధర్మం భౌతిక సుఖాల పట్ల వ్యామోహం తగ్గించుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రాధాన్యం ఇవ్వటం ఆశ్రమ ధర్మ స్థాయిలో ముఖ్యమైనది. 50 ఏళ్ళు పైబడిన వారు గృహస్థ ధర్మంలో ఉండరాదు, ఆశ్రమ ధర్మాన్ని అనుసరించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 సంవత్సరాలు దాటింది అంటే బయటికి బట్టలు సర్దుకొని ప్రతి పౌర్ణమికి 7 రోజులు బయటికి ఎక్కడన్నా పిరమిడ్ ఆశ్రమాలు ఉన్నాయా, పెద్ద పెద్ద పిరమిడ్ క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఆశ్రమ ధర్మం ఆత్మానందం కలిగించే ధ్యానము, సంగీతం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడికి పోయిన తర్వాత 50 సంవత్సరాలు దాటిన తర్వాత గృహస్థ ధర్మంలో కొంతకాలం, ఆశ్రమ ధర్మంలో కొంతకాలం ఉంటూ వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. 50 సంవత్సరాలు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఖచ్చితంగా నెలలో 10 రోజుల పాటు ఆశ్రమ ధర్మాన్ని తప్పక పాటించి తీరాలి. అంటే ఆ 10 రోజుల పాటు వీలైనంత వరకు ఏకాంత ధ్యానం చేసుకుంటూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, ఇతరుల అనుభవాలు తెలుసుకుంటూ, తెలియని వారికి ధ్యానం నేర్పుతూ ఆత్మావలోకములో చక్కగా వినియోగించుకోవాలి. అక్కడికి పోయి ఆశ్రమ ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం అంతర్ముఖం కావటం. సాధారణంగా పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం వంటి బాధ్యతలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆశ్రమ ధర్మం గురించి ఆలోచించాలి. చాలామంది సమాజంలో ఇంట్లో పనుల్లోనూ ఇతర వ్యాపకాల వలనను మాకు అలా ఉండటానికి కుదరదండి, ఇప్పుడు ఎన్నో అనారోగ్యాలు వస్తాయి, పంపంటే మాకు కుదరదండి, ఇలా కుదరదండి అని చెప్పడం వింటుంటాం. అటువంటి వారు చేయవలసింది వారి ఇంట్లో పనులు చేసుకుంటూ తమకు తాము పరిధిని విధించుకోవాలి. ఇంట్లో పనులు చేసుకుంటూ పరిధులు విధించుకొని సంసారానికి సంబంధించిన పనులు పూర్తి చేసిన తర్వాత ఒక ఆశ్రమంలో ఎలా జీవిస్తారో అలాగే ఇంట్లోనే ఉంటూ స్వయం సాధన కోసించాలి. అంటే ఇంట్లోనే ఉంటూ ఒక రూమ్ తయారు చేసుకొని ఒక ఆశ్రమంలో లాగా ఎట్లుండాలో అట్లా చేసుకోవాలి. అలా చేసినట్టయితే కొద్ది రోజుల్లో, అంటే వారం 10 రోజుల్లో అకస్మాత్తుగా వారికి ఒక అవకాశం వస్తుంది. దాన్ని నిర్లక్ష్యంగా వదిలేయకుండా ఆశ్రమ దీవులకు అడుగు పెట్టాలి. ఇక అక్కడ నుండి జీవితం సులువు అవుతుంది. అంటే ఇంట్లో వాళ్ళు పంపించినప్పుడు ఈ రకంగా ఇంట్లో కూర్చొని ఆశ్రమం టైపులో మనం చేసుకుంటే ప్రకృతి నుంచి ఏదో ఒక అవకాశాన్ని వచ్చి నిన్ను ఆశ్రమానికి పంపిస్తారు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ప్రకృతిలో గడపటం, విశేషంగా అఖండ ధ్యానం చేయటం, ధ్యాన ప్రసార సేవ కార్యక్రమాలు చేపట్టడం, వారి అనుభవాలు వ్రాయటం మొదలైన కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా వాటిలో నిమగ్నమైతే మెల్లగా పూర్తి అంతర్ముఖులు కావటం అనేది సాధ్యమవుతుంది. ఆ విధంగా స్వీయ సాధనలో
జ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత ఎక్కడికి పోవాలి? ప్రచార ధర్మంలో వెళ్ళాలి. అర్హత తప్పకుండా పొందుతారు. గృహస్థ ధర్మంలోంచి ఆశ్రమ ధర్మం పూర్తిగా పరిపక్వత అయిన తర్వాత ప్రచార ధర్మంలోకి వెళ్ళాలి. ప్రచార ధర్మం అంటే ప్రధానంగా మన ఆశ్రమ ధర్మంలో సంపాదించుకున్న జ్ఞానాన్ని, పొందిన స్వీయ ఆత్మ అనుభవాన్ని ప్రవచనాల రూపాల్లో కానీ గ్రంథ రూపంలో అందరికీ విశేషంగా అందజేయటం అని అర్థం చేసుకోవాలి. ఇంకా తోటి మానవులు అందరినీ సమాజం అనే భగవంతుడి రూపంలో చూడటం జరుగుద్ది. పైకి చూడటానికి సమాజ సేవ చేస్తున్నట్టు కనిపించిన మనకు మనమే సేవ చేసుకున్నట్టే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎక్కడ కూడా ఎవరికో చేస్తున్నాం అన్నట్టు కాకుండా మనకు మనమే చేసుకుంటాం. మన వంతు జ్ఞానాన్ని ఇస్తేనే తిరిగి మనకు కావాల్సినంత జ్ఞానం పొందగలం అన్న కనీస అవగాహన అర్థం చేసుకోవాలి. మనం పంచితేనే మళ్ళా మనకు జ్ఞానం వస్తుంది. అదేవిధంగా ప్రత్యేకించి మనం ఏ స్థాయికి లేదా ఏ వర్గానికి ప్రచారం చేయడాన్ని జీవిత లక్ష్యం పెట్టుకొని వచ్చామో అనేది తెలుసుకొని ఆ కర్తవ్య నిర్వహణలో ఉండాలి. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అవసరం అనుకుంటే అక్కడికి వెళ్ళి మరీ ప్రచారం చేయాలి. ప్రచారంలో కూడా మనకు ఇవ్వబడిన పనుల్లో ఎక్కువ తక్కువలు చూడకుండా మనకున్న అర్హత, ప్రకృతి మనకిచ్చిన అవకాశాన్ని రెండి జోడించి అంతర్ముఖంగా పనిచేయాలి. సరిగా గమనిస్తే ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులకి లేదా కొన్ని నెలలకి చాలా మందికి విశేషంగా ధ్యాన ప్రసారం చేస్తున్నట్టు అనుభవం కానీ కళల్లో కానీ రావటం సహజంగా మనం గమనిస్తాం. చాలా మందికి వస్తుంది, నేను ప్రచారం చేస్తున్నట్టు కళ వచ్చింది. అనుభవం వచ్చిన కొద్ది రోజులకే భౌతికంగా అవకాశం కూడా వెన్నంటే వస్తుంది. నీ కళ్ళలో రాగానే భౌతికం కూడా నీకు అవకాశం వస్తుంది. దాన్ని ధైర్యంగా స్వీకరించి ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని అతిక్రమించి సక్రంగా నిర్వహించినప్పుడే అది మీ జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రచారంలో ఇట్టే ఇమిడిపోవాలి. చేతిలో చిల్లి గలవ లేకపోయినా మనం సంపాదించిన విశేష ధ్యాన జ్ఞాన అనుభవమే మనల్ని ఖండాలని, సముద్రాలను దాటించి మనతో పనిచేస్తుంది. ఈ క్రింది వాహనాలు మన కళల్లో కానీ ప్రత్యక్షంగాని మళ్ళీ మళ్ళీ కనబడుతుంటే అది ప్రచార ధర్మం తెలియజేస్తున్నట్టు తెలుసుకోవాలి. ఏంటి అయ్యి? బస్సు జిల్లా స్థాయిలో 1 లేదా 2 గంటలు ప్రయాణం దూరంలో ప్రాంతాలకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేయవలసింది. బస్సు సంబంధించిన నెగిటివ్ కానీ ఎట్లాంటిగా కనుక వచ్చింది, బస్సు ఎక్కాము పంచర్ పడింది అంటే నువ్వు ఎక్కడో పక్క జిల్లా పోయి ప్రచారం చేయాలి. రైలుకు సంబంధించిన అనుభవాలు ఒక రాష్ట్ర స్థాయిలో లేదా పక్క రాష్ట్ర పరిధిలో ప్రచార కార్యక్రమం పనగాలి. హిందీతో పాటు దేశంలో కొత్త భాషలు నేర్చుకోవటానికి శ్రీకారం చుట్టాలి. అదే విమానానికి సంబంధించిన డ్రీమ్స్ వస్తే ధ్యాన జగత్తు నిర్వహణలో భాగంగా దేశ విదేశాల్లో ప్రచార బాధ్యతను కానీ లేదా ధ్యానాన్ని గురించి నేర్చుకునే అవకాశం కానీ పరిగణించాలి. ఇంగ్లీష్తో పాటు ఆయా దేశ భాష శ్రీకారం. అదేవిధంగా ప్రచార ధర్మానికి 100 పాళ్ళు నిర్మించి దాన్ని మాధుర్యాన్ని అనుభవించడానికి మనకు కొంత సమాజానికి తగ్గట్టు మనం మలుచుకోవాలి. మనం ఈ రంగాన్ని చేయాలంటే సమాజానికి తగ్గట్టు మనం మలుచుకోవాలి. వాటిలో ముఖ్యమైన కొన్ని విషయాలు: ఖచ్చితమైన సమయ పాలన పాటించటం, వేరే భాషలు నేర్చుకోవటం, శ్లోకాలు కంఠస్థం చేసి వాటి అర్థాలను సమయానుకూలంగా వాడుకోవటం, పవర్ పాయింట్స్, చార్ట్, జోక్స్, ఆధ్యాత్మిక ప్రచారాలను సిద్ధం ఉంచుకోవటం, మనం చెబుతున్న వాటిని ఎంతవరకు ఆచరణలో ఉంచగలుగుతున్నామో ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచూసుకోవటం, అవసరమైన భయాలను అపోహాలను తొలగించుకొని అతి మంచితనానికి పోయి మనకు వచ్చిన అవకాశాలను ఇతరులకు కట్టపెట్టరాదు. మనం బాగా చేయగలం అనుకున్నప్పుడు మనమే చేయాలి. మన ప్రధాన స్థాయిలో ఉన్నప్పుడు మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళ మధ్యలో ప్రవేశించి వ్యవహారానికి అడ్డు తగులుతుంటారు. మన ఊరికే పక్క నుండి ఫోన్ చేసే బదులు మనమే ఎందుకు ఆ స్థానాన్ని భర్తీ చేయకూడదు? ప్రచారం చేయాలని ఉండి కూడా ప్రచారంలో పూర్తిగా పాల్గొలేని వారు తమ ఉన్న స్థితిని బట్టి ఈ కింద పనులు చేయవచ్చు. సమయాన్ని పూర్తిగా కేటాయించి ప్రచార ధర్మంలో మునిగి ఉన్న వారికి సహకరించటం. ఎట్లా? తాము ఎంచుకున్న రాష్ట్ర దేశ భాషలను అంకుటిత దీక్షతో నేర్చుకోవటం, వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని లేదా తొలి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవటం, సంగీతము, నాట్యం మొదలైన లలిత కళలతో ప్రదర్శనలు ఇవ్వగలిగే స్థాయికి చేరుకోవటం. అదేవిధంగా ప్రచారంలో ఉన్నవాళ్ళు తమకు లభించిన సహాయ సహకారాలు పూర్తిగా వినియోగించుకొని ఎక్కువ స్థాయిలో ప్రచారం చేయటంగా సుముఖంగా ఉండాలి. ఇతరులను అడగటం, వారి నుండి తీసుకోవటం అనే విషయాల్లో జన్మతా వచ్చిన మొహమాటానికి పోకుండా ఉండాలి. అప్పుడే తర్వాత స్థాయిలో అవకాశాలు పెరుగుతాయి. ప్రచార సమయంలో ప్రవచనాలు చెప్పే విషయాలు వ్రాతపూర్వకంలో
తేవాలి. మన స్థాయిని 4 రకాలుగా పెంచుకోవాలి. ఏంటి? స్పీచ్, ఫస్ట్ స్పీచ్, తర్వాత రైటింగు, తర్వాత డీడీ, దాని తర్వాత ఫీలింగ్. మొదట చెప్పిన దానిని గ్రంథస్థం చేయటం, సీడీలుగా చేయటం, వ్రాసిన దాన్ని ఇష్టాలతో ప్రమేయం లేకుండా ఆచరించడం, తర్వాత అది భావనా స్థాయిలో విశ్వ ప్రణాళిక పనిముట్టుగా మరి జీరో అహంకారం మనగలగటం. ఈ స్థాయిలో పని తప్పనిసరి. కనిపించినట్టుగా వ్యవహరించటం, మన భావావేశాలు, ఆలోచనలు ద్వంద్వత్వానికి చోటు లేకుండా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అద్భుతమైన ఫలితం పొందుతాం. చేసే కార్యక్రమం తప్ప మనసులో మరో ఆలోచన లేనందువల్ల మన భావాలను భౌతికంగా ముద్రించినట్టు చేయగలుగుతాం. దీనినే మనం భావనా స్థాయిగా పేర్కొంటాము. ఇది గనక తేడా వస్తే ఏంటి? స్వీయ ఆత్మ ప్రగతికి విశేష సాధన పుస్తక పఠనం అనేది ప్రధానంగా ఆశ్రమ ధర్మంలో ఉంటాయి. 50 సంవత్సరాలు పైబడిన వారు తప్పక నెలలో, ముఖ్యంగా పౌర్ణమి రోజు 7 రోజుల నుండి 10 రోజుల వరకు ఆశ్రమ ధర్మాన్ని ఎంపిక చేసుకొని గడపాలి. అప్పుడే తమకున్న దీర్ఘకాలిక రోగాల నుండి బయటపడే అవకాశము ఉంటుంది. ఇప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితులను బట్టి ప్రచార ధర్మం అనేది జీవిత కార్యం అంతర్గా అయిపోయింది. ప్రతి వ్యక్తి తమదైన స్థితిలో అవకాశాలను బట్టి ఎంతో కొంత జ్ఞాన ప్రచారం గావించి ఈ ప్రచార ధర్మాన్ని నిరంతరం శ్రీకారం చుట్టడం అనేది ఒక ముఖ్యమైన అవసరంగా ప్రస్తుతం మారింది. చాలా అవసరం ఇప్పుడున్న భూమి పరిస్థితిని బట్టి. గృహస్థ ధర్మంలో ప్రధానంగా సంఘంలో వెళ్ళటానికి ముందు వ్యక్తిగా జయించిన తర్వాత మనలో తీర్చుకోదగిన గుణాలను పూర్తి స్థాయిలో శిక్షణ ఉంటుంది. మనం వ్యక్తి స్థాయిలో ఎదిగిన తర్వాతనే సంఘంలో గుణాలు పూర్తి స్థాయిలో శిక్షణ ఉంటుంది. ఏంటది? శాంతి, సహనము, ఓర్పు, క్షమ, మైత్రి వంటి అన్ని గుణాలు ఖచ్చితంగా సంబంధ బాంధవ్యంలో చవిచి ఉన్నప్పుడు మన ఉన్నత ప్రమాణాలతోనే సంఘాన్ని గెలవగలం. కాబట్టి సంసారం అనేది శరణం గచ్చామి ఎంట్రీస్ లాంటిది. ఒక ఆశ్రమం నుండి వేరొక ఆశ్రమ ధర్మంలో తీసుకోవాల్సిన మార్పు అనుకునే తడుగా, ఆజ్ఞ లభించిన తడుగా ఆధ్యాత్మిక అనుభవం వచ్చిన వెంటనే చేయటం ముఖ్యం. ఆలస్యం చేయటం అనేది దాన్ని కొన్నాళ్ళుగా అత్యవసరంగా మార్చి, కాబట్టి మీనవేషాలు లెక్క పట్టకుండా వెంటనే అడుగు వెయ్యాలి. ఒక ఆశ్రమం అయిపోయింది, ఇంకొక ఆశ్రమం అంటే వెళ్ళిపోవాలన్నమాట. ఆశ్రమ ధర్మ విశేష సాధన వరకు మాత్రమే. ఇక్కడ సంసారం గొడవ లేవు, ఇక్కడే ఉండిపోదాము, ప్రాణానికి సుఖంగా ఉందని కంఫర్ట్ జోన్లో వెళ్ళటం కూడా సరికాదు. నేను అక్కడే ఉంటాను, నాకు ఇక్కడే బాగుందంటేది కూడా సరికాదు. స్వీయ సాధనలో మునిగానే తిరిగి సంసారంలోకి ప్రవేశించి వచ్చినప్పుడు వెంటనే దానిలో తిరిగి ప్రవేశించాలి. పిల్లలకు నేర్పవలసిన పాఠాలు పూర్తి కాకుండా కేవలం ఆశ్రమంలో నెట్టుకు వెళ్ళటం సరికాదు. ముఖానికి కలిగే అనారోగ్యాలు, వీటి వల్ల ఏమొస్తాయి? ముఖానికి కలిగే అనారోగ్యాలు, చర్మ వ్యాధులు, సాంఘిక సమస్యలు, తలకు సంబంధించిన అనారోగ్యాలు ప్రధానంగా ఆశ్రమ ధర్మం మార్పుకి ముడిపడి ఉంటాయి. ఇది మెయిన్ పాయింట్. ఎట్లా? ఏం అనారోగ్యాలు? చర్మ వ్యాధులు, సాంఘిక సమస్యలు, తలకు సంబంధించిన అనారోగ్యాలు ప్రధానంగా ఆశ్రమ ధర్మానికి ముడిపడి ఉంటాయి. గృహస్థ జీవితంలో ఉన్నవారికి ఆశ్రమ ధర్మంలో వెళ్ళవాలని తీవ్ర వాంఛ కలిగినప్పుడు మనం 40 రోజులు మౌనంలో 40 రోజులు ఉన్నప్పుడు దాని నుండి పొంది వాంఛ నుండి బయటపడవచ్చు. ఆత్మ ప్రగతికి నిషేధించబడిన ఆశ్రమ ధర్మాన్ని నిర్లక్ష్యం చేసి మనకు మనమే అలారంగా అడ్మిషన్ ఉంటేనే కానీ తగ్గని పెద్ద అనారోగ్యాలు శరీరంపై తెచ్చుకొని హాస్పిటల్లో మొగ్గుతూ ఉండే పరిస్థితులు తెచ్చుకోవటం మనం చూస్తాం. ఇదంతా ఆశ్రమ ధర్మం ఎగ్గొట్టడంలో మొదలవుతుంది. ఇట్లా నేను మొన్న 2 కేసులు చూసాం. డాక్టర్ జీకే గారు 2 కేసులు, గట్టి కేసులు. షుగరు డైలీ 50% ఇన్సులిన్స్ ఉన్నవాడు 15%కి వచ్చి ఒక మేజర్ ఆపరేషన్ ఉంటే పూర్తిగా తగ్గి వాడికి అలాంటి స్థితిలో డాక్టర్ గారు ఆశ్రమ ధర్మం పోరా అంటే ఎగ్గొడితే ఇవాళ పెరాలసిస్ వచ్చి ఇంట్లో పడిపోయాడు. దగ్గరలో ఉంది, వాడిని ఎల్లురా అంటే పెడచెవుని పెట్టి పక్కన పెట్టాడు. ఆత్మ కుటుంబ ధర్మాన్ని గుర్తు చేయడానికి తెలపడ్డ ఈ 3 ధర్మాలు, 3 ట్యాబ్లెట్లు అనే అంశంలో కొంతమంది చాలా కీలకమైనవి. వీటిని అహంకారంతో, అజ్ఞానంతో కాకుండా ఒక ఓపెన్ మైండ్తో స్వీకరించి ఆచరించినప్పుడే వెనువెంటనే వాటి ఫలితాలను సమస్య పరిష్కారంలో చూడగలము. ఇది. థ్యాంక్ యూ మాస్టర్స్. 3 కష్టపడే గుణాలు, కష్టపడటం, తెలివితేటలు, ఆధ్యాత్మికత 3 ఉండాల్సిందే. 3 ధర్మాలు గృహస్థ ధర్మంలో ఉండాలి. 50 సంవత్సరాలు దాటి అనారోగ్యాలతో ధ్యానం చేస్తూ అన్నీ చేసిన అనారోగ్యాలు వచ్చినాయి అంటే
ఎక్కడ ఏ బంధు బిళ్ళతో కూడా తగ్గనిదంతా కూడా ఏది సంచిలో బట్టలు వేసుకొని కంపల్సరీ పౌర్ణమి రోజుల్లో ఆశ్రమ ధర్మంలో 6 నెలలు కనుక తిరిగితే తగ్గుద్ది. అలాగా పెడచెవిని పెట్టావంటే ఒక పెద్ద మేజర్ మిస్టేక్గా నీ ఇంట్లో మళ్ళీ నువ్వు హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వస్తుంది. ఇది థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మనము ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు అతి ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఎంతో చక్కగా మరి కష్టపడడము, తెలివితేటలు, ఆధ్యాత్మికత, ఈ 3 కూడా మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి కేవలము కష్టం ఉంటే సరిపోదు, తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు ఉన్నా కూడా మరి ఆ కష్టపడడం అనేది తెలియాలి. ఈ 2 ఉన్నా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అంటే గనక వారికి ఆనందం ఉండదు అన్న విషయాన్ని మరి అలా ఓకగా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనందరికీ కూడా మనలో ఏ లోపం ఉందో, మరి మనకి తెలివితేటల లోపమా, కష్టపడడంలో మరి బద్దకిస్తున్నామా, లేకపోతే ఆధ్యాత్మిక సాధనలలో లోపమా అని ఎవరికి వారం చెక్ చేసుకుంటూ, మరి అంతేకాకుండా మరి కష్టపడడానికి మనం ఇక్కడ మనకి యూనివర్స్ ప్రతి చోట అనేక అనేక చెక్ పాయింట్స్ ని కూడా ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి మన యొక్క మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఆ చక్రాలు ఉన్నటువంటి మన దేహంలో ఆ ప్రదేశంలో లింక్ అయి ఉన్నటువంటి భాగాలలో గనక మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే గనక అక్కడ మనము కష్టపడడం మనము పెంచుకోవాలి. మరి అలాగే మరి అనాహత, విశుద్ధ దగ్గర మనకి సమస్యలు వస్తున్నాయి అంటే గనక మనము తెలివితేటలను ఇంకొంచెం మన యొక్క బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. అలాగే ఆజ్ఞ సహస్రార దానికి సంబంధించినవి అక్కడ లోపము ఆధ్యాత్మికత మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఎక్కడ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే మనము అక్కడ దానికి సంబంధించినటువంటి మరి అవి అర్థం చేసుకుని, ఉదాహరణకి కష్టపడడం లేదు అంటే మనకి ఈ 3 చక్రాల దగ్గర సమస్యలు వస్తున్నాయి అంటే గనక మనం ఇంకా మరి ఎక్కువ మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని వదిలించి మరి ఫ్రెండ్స్ కష్టపడడం కానీ, తెలివితేటలు కానీ, ఆధ్యాత్మిక కానీ, ఈ 3 కూడా మనకి సమస్థితిలోకి రావాలి అంటే గనక ధ్యానమే మనకి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఉన్నటువంటి ఆ బద్ధకం పోతుంది, అన్నీ పోతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మరి ఈ 3 కష్టపడడము, తెలివితేటలు, ఆధ్యాత్మికత గురించి ఎంతో చక్కగా తెలుసుకున్నాము. అంతే కాకుండా ఒక చక్కటి క్లారిటీ మై డియర్ ఫ్రెండ్స్. మరి మనము గృహస్థ ధర్మంలో ఉండాలా, ఆశ్రమ ధర్మంలో ఉండాలా, ప్రచార ధర్మంలో ఉండాలా? మరి గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు అంటే 50 కంటే బిలో 50 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా మరి ఏ విధంగా ఈ యొక్క ఆశ్రమ ధర్మం, ప్రచార ధర్మం వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటారు. మరి అంతేకాకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రతిదీ కూడా ఒక సాక్షిభూతంగా గమనించగలుగుతూ ఏ విధంగా మరి ఉండవచ్చు మరి అనేది తెలుసుకున్నాము. అలాగే ఈ యొక్క 50 తర్వాత ఇక జీవితాంతము ఉంటూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ బంధాలు, బాధ్యతలు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మరి అట్లీస్ట్ మనం ఒక పాయింట్ అట్లీస్ట్ 50 ఇయర్స్ తర్వాత అయినా కూడా ఇంకా మనము ఇంకా పరిగెడుతూ ఉన్నామా అని చెక్ చేసుకుంటూ మన యొక్క ఆధ్యాత్మికతకి మరి ఎక్కువ టైం ఇవ్వాలి అని ఆశ్రమ ధర్మానికి అట్లీస్ట్ కనీసము పౌర్ణమి రోజుల్లోనైనా సరే ఆ 50 ఇయర్స్ తర్వాత మనము ఇంకా పౌర్ణమి సమయాల్లో కూడా మనము ఎక్కడ ఒక పిరమిడ్ సెంటర్ కి కానీ ఎక్కడికి వెళ్లకుండా మనం ఇంకా ఇంటిలోనే ఇంకా మనవాళ్ళు, మనవరాళ్ళు ఇంకా పట్టుకుని ఇంకా ఉంటూ ఉంటే గనక యూనివర్స్, ప్రకృతి ఏం చేస్తుందంటే
ఆ ఇంట్లోనే మనం బెడ్ రిడన్ అయ్యేటట్లు ఏదో ఒక అనారోగ్యాలు ఇచ్చి మళ్ళీ మనకి చెప్తుందన్నమాట మనం సరిగ్గా లేము అని చెప్పేసి. సో ఈ విధంగా మరి ఆశ్రమ ధర్మంలో ఎలాంటి టైంలో వెళ్ళాలి, అలాగే మనం ఆశ్రమ ధర్మంలో ఉంటూ మరియు చక్కటి జ్ఞానాన్ని ధ్యానం చేస్తూ ఒక చక్కటి అవగాహనతో అక్కడితో ఆగిపోకుండా మన యొక్క మన యొక్క ఎక్స్పీరియన్స్ తో మన యొక్క జ్ఞానముతో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మేలుకొలుపుతూ ఈ యొక్క ప్రచార ధర్మం అనేది ఎంతటి ఇంపార్టెంట్ అనేది, అలాగే మనకి ఎప్పుడూ కూడా ఈ కళల రూపంలో అనేక సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో అది కూడా మనం తెలుసుకున్నాం చక్కగా. మరి ఉదాహరణకి మరి చక్కగా చెప్పారు. మరి బస్సు ఇవన్నీ కూడా కళ్ళలోకి వస్తున్నాయి అంటే గనక ఈ ప్రచారం చేసేటప్పుడు వితిన్ స్టేట్ అని, ట్రైన్ అయితే గనక అదర్ స్టేట్ అని, ఫ్లైట్ అయితే గనక అదర్ కంట్రీస్ అని. ఎంత అద్భుతంగా ఉంది సార్ మరి. చాలా చక్కగా చెప్పారు. అలాగే మరి స్థాయిల గురించి కూడా మనం తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి చెప్పగలగాలి అంటే చక్కగా అన్ని చెప్పగలగాలి. తెలుసుకున్నవి రాసి చక్కటి గ్రంథ రూపంలో తేగలగాలి. అలాగే ఫీలింగ్స్ అన్ని కూడా అది ఆచరిస్తూ చక్కటి జీవితాన్ని పొందాలి అని తెలుసుకున్నాము. మరి వీటన్నింటికి కూడా చక్కటి శాంతి, సహనము, ఓర్పు, మైత్రి వంటి గుణాలతో మరి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవిత యొక్క లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి చక్కగా రీచ్ అవ్వగలుగుతారు. ఇన్ కేస్ మనము మన యొక్క జీవిత లక్ష్యం మార్గంలో లేకపోతే ముఖ్యంగా మరి ఈ చర్మ వ్యాధులు, సాంఘిక సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలు అంటే ఇంక చాలు చెప్తున్నాయి అన్నమాట. ఇంక ఈ గృహస్థాశ్రమం చాలు, నువ్వు ఇంక మార్చాలి అని మనకి అనేక వ్యాధుల రూపంలోనే ఇవన్నీ మనకు చెప్తున్నాయని చక్కగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క జ్ఞానంతో మనము సరిగా మనం లోపించింది అని చెక్ చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు అతి సునాయాసంగా అనేక అనారోగ్యాల నుంచి బయటపడొచ్చు అనేటువంటి చక్కటి విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం సార్. మరి ఈ చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి రామాంజనేయులు గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.